వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన 5 ఏళ్లలో టీటీడీ లడ్డు విషయంలో చేసిన మహాపాపం తర్వాత మరో ఘోరమైన పాపం కల్తీ మద్యం. 32,000 మంది ప్రాణాలు తీసుకుని 150,000 మంది ఉసురు తీసి లక్షల కుటుంబాలను రోడ్ల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కేసు ఒక కుదుపు కుదిపింది ఈరోజు ముప్పిడి అవినాష్ రెడ్డి లొంగుబాటుతో. ఆ కేసు స్పీడ్ అందుకుంటుందన్న చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. ఇక అసలు సూత్రధారిని అరెస్ట్ చేయటమే ఆలస్యం అంటూ ప్రజల చర్చ జరుగుతూ ఉంది. ఆ కేసు గురించి సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ముప్పిడి అవినాష్ రెడ్డి లొంగుబాటుతో కేసు వేగవంతం అయ్యే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? అంటే ముందరే రామాయణం జరుగుతూ ఉంటే మీకు బాలకాండలోనే మీరు రావణాసురుడు ఎప్పుడు చచ్చిపోతాడని అడిగినట్టుంది. అంటే ప్రజలు అంత ఆతృత టెన్షన్ ఉంది. సహజంగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు వేల మంది ఈ లిక్కరు తాగి చనిపోయిన విషయం. తిరుమల కల్తీ నెయ్యి దేవదేవుడికి అన్యాయం చేసిన కేసు అయితే ఇది అసలు మానవత్వానికే అన్యాయం చేసిన కేసు. అంటే మొత్తం మీరు దేవుడు లేదు, ప్రజలు లేరు, ఎవ్వరు లేరు, అందరినీ దోచుకోవటమే పరమావధిగా సాగిన పాలన. ఈ రోజున ఈ కల్తీ లిక్కర్ కేసులో ఒక్కొక్కళ్ళు పట్టుబడుతూ ఉంటే ఎట్లా ఉన్నది అంటే మీకు ఈ విడతల వారీగా జరుగుతున్న ఈ అరెస్టులు అంటే సిట్టు సరిగా విచారణ చేస్తున్నదా లేదా అనే డౌటు అందరికీ వస్తుంది. సహజం అది. అంటే ముగ్గురు లొంగిపోమంటే లొంగిపోకుండా మళ్ళీ ముందస్తు బయలు తీసుకోవటం, కారణాలు ఎగ్జాక్ట్లీ అది సహజంగా అందరికీ అట్లాగే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో అదే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏంటి అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే ఈ కేసులో ఉన్నవన్నీ చిన్న చిన్న చేపలు కాదు, పెద్ద పెద్ద తిమింగళాలు ఉన్నాయి బయట. పెద్ద తిమింగళాలు. ఈ తిమింగళాలు ఏం చేస్తుంటాయి అంటే వలేస్తే వలను కొరికేసుకుంటూ పోతుంటాయి. మీరు పట్టుకుందామని మీరు ఎంత ప్రయత్నం చేసినా దొరకవు. ఇక్కడ ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రతి వాడు కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్తూ ఉన్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. పెద్ద అడ్వకేట్లను పెట్టి వాదిస్తూ ఉంటారు. అసలు మొత్తం న్యాయ వ్యవస్థ మొత్తాన్ని ఈ దుర్మార్గులు కదిలిస్తూ ఉన్నారు. అక్కడ కూడా దొరకటానికి వీలు లేకుండా ఒకడికి 30 రోజులు టైం, సార్ 30 రోజులు టైం ఇవ్వండి మిలా అంటాడు. మరి అది చట్టంలో ఉన్నది కాబట్టి న్యాయస్థానం అనుమతిస్తుంది. అంటే చట్టం మర్చిపోయిన చట్టాన్ని కూడా గుర్తు చేస్తున్నారు వీళ్ళు. బాగా చెప్పారు. అట్లా న్యాయస్థానాల్లో ఉండే వెసులుబాట్లని ఉపయోగించుకొని సార్ ఒక్క 30 రోజులు టైం ఇవ్వండి సార్ అంటాడు. విదేశాలకు పారిపోతాడు, దొరకడు. దానికి మళ్ళీ లంబా చౌడా ప్రొసీజర్ ఉంటుంది. ఈ రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వటం, అది ఇవ్వటం, ఇది ఇవ్వటం, మళ్ళీ కోర్టులో మళ్ళీ పిటిషన్లు వేయటం, కింది కోర్టు నుంచి ఒక్కొక్కడు బెయిల్ టైం గడువు అయిపోగానే మళ్ళీ బెయిల్కి వేస్తాడు. ఎన్ని కేసులు, ఎంతమంది అడ్వకేట్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకున్నారు? అంటే వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్ లాయర్లకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ తిరుపతి లడ్డూ కేసులో కూడా 250 కోట్లు కదా వీళ్ళు కొట్టేసింది. ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? కనీసం 300 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళ మీద ఉన్న అపప్రధని చెరుపుకోవటానికి నా అంచనా ప్రకారం 300 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. నేను మన ఇదే మాట ఒక ఆయన దగ్గర అంటే ఆయన అన్నారు, సార్ మీరు ఒకళ్ళ కల్తీ నెయ్యి గురించి చూస్తున్నారండి, అక్కడ బోల్డ్ దినుసులు ఉంటాయి, నేతిని మించిన ధర పలికే బోల్డ్ ఉంటాయి, వస్తువులు కొనుగోలు చేసేవి. ఆ స్కామ్ మొత్తం 10,000 కోట్ల దగ్గర చేశారు వాళ్ళు, అందుకే ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నారు అన్నారు. ఉంది, నేను అదే అంటలా. పట్టుబడ్డవి ఇద్దరు. ఇప్పుడు మనం ఏంటంటే పట్టుబడ్డదే మాట్లాడుకోవాలి. ఈ నెయ్యి పట్టుబడ్డది కాబట్టి నెయ్యిలో 250 కోట్ల స్కాండల్ ఉంది కాబట్టి నేను అది చెబుతున్నాను. ఇంకా ఎన్ని కుంభకోణాలు చేశారు? ఆ పట్టు వస్త్రాలు కప్పే దగ్గర నుంచి కుంభకోణమే కదా. అందుకని తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా జరిగినాయి. అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి, వర్రీ పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ మద్యం కుంభకోణానికి వస్తే, ఈ మద్యం కుంభకోణంలో ఇప్పుడు మీరు చెప్పిన ముప్పిడి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. అందుకనే ఇతన్ని దొరకకుండా ఇంతకాలం తప్పించారు, కాపాడుకున్నారు.
సుప్రీంకోర్టులో పిటిషన్లు ఫైల్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. చివరికి పాపం బండి అతను లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే భారతదేశ న్యాయ వ్యవస్థ డౌట్ ఏదన్నా ఉంటే వాడికి లాంగ్ రోప్ ఇస్తుంది. ఆ లాంగ్ రోప్ తీసుకొని మధ్యలో వీళ్ళందరూ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. న్యాయం ఎట్లయినా గెలుస్తుంది. ఇప్పటికీ ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి విషయంలో కూడా జరిగింది అదే. ఇతను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. అసలు ఇతన్ని పట్టుకుంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఇతని కోసం పోలీసులు ఇంతగా వలబన్ని, ఇంతగా న్యాయస్థానాల్లో ఆర్గ్యూ చేసి వీళ్ళు సాధించింది ఏంటి అంటే, ఇతను ఇప్పుడు దొరికాడు కదా, నెక్స్ట్ స్టెప్ ఒకటి ఉంది, సునీల్ రెడ్డి. ఆ నెక్స్ట్ స్టెప్కి చేరటానికి ఈ అరెస్ట్ అవసరం. ఇతనెవరు అంటే అనిల్ చోక్రా అనే ఒక మనీ లాండరింగ్ చేసే వ్యక్తిని పట్టుకున్నారు. ఈ అనిల్ చోక్రా ఎక్కడ దొరికాడు అంటే, ఈ అనిల్ రెడ్డి చెప్పా కదా, అనిల్ రెడ్డి పిఏని పట్టుకొచ్చారు. అనిల్ రెడ్డి పిఏని పట్టుకుంటే వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు దొరికినాయి. ఆ ఆధారాల ప్రకారం అనిల్ చోక్రాని పట్టించుకున్నారు. అనిల్ చోక్రా ఈ మనీ లాండరింగ్కి సంబంధించిన విషయాలు చూసిన వ్యక్తి కాబట్టి అతన్ని పట్టుకున్న తర్వాత ఈ ముప్పిడి అవినాష్ రెడ్డిని పట్టుకోగలిగారు. ఇప్పుడు ఈ ముప్పిడి అవినాష్ రెడ్డిని పట్టుకున్నారు. లొంగిపోయాడు అతను. అనిల్ చోక్రా పోలీసుల దగ్గరే ఉన్నాడు, అంటే రిమాండ్లో ఉన్నాడు. ఆల్రెడీ ఎవరైతే ఈ అనిల్ రెడ్డి పిఏ ఉన్నాడో అతని పేరు దేవరాజు ఏదో ఉంది. అతను చెప్పిన కథ అంతా వీళ్ళ దగ్గర ఉన్నది. ఇదంతా ఎందుకు అంటే, ఈ డిస్టిలరీలు, బ్రూవరీలు ఎవరైతే మద్యం సరఫరా చేశారో, మద్యం సరఫరా చేసిన కంపెనీలు ముడుపులు చెల్లించినాయి. ఆ ముడుపుల విలువ 3,500 కోట్ల రూపాయలు. విన్నారా? ఫిగర్ విన్నారా? 3,500 కోట్ల రూపాయలు కేవలం మద్యం కంపెనీలు చెల్లించిన ముడుపులు మాత్రమే. ముడుపులు. కమిషన్ అని ఇంగ్లీష్ పదం ఎందుకు అంటే, కొంతమంది కమిషన్ అంటే కానీ అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ అనిల్ చోక్రా అనే అతనికి ఈ ముడుపులన్నీ చేరవేసిన వ్యక్తి ఈ అవినాష్ రెడ్డి. ఈ అవినాష్ రెడ్డి ఇచ్చిన ముడుపులు ఈ అనిల్ చోక్రా ద్వారా ఎవరికి వెళ్ళినాయి? అదే ఇప్పుడు జరగబోతున్నది. ఇప్పుడు ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు ఆ సునీల్ రెడ్డి దగ్గరికి చేరినాయి. ఈ సునీల్ రెడ్డి అక్కడ విదేశాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఆల్రెడీ ఒక సునీల్ రెడ్డిని పట్టుకున్నారు. ఇప్పుడు నేను చెప్పాయని ఇంకొక సునీల్ రెడ్డి, ఈయన జగన్మోహన్ రెడ్డికి సోదరుడు అవుతాడు. ఇది పరిస్థితి. అంటే మీరు పోలీసులు ఎంత కష్టపడుతున్నారో మీరు చూడండి. ఎంత సిద్ధం అంటే ప్లాన్ ప్రకారం ఎట్లా ఏ విధంగా ముందరికి వెళ్తున్నారో, ఒక్కొక్క లింకు తెగ్గొట్టుకుంటూ వెళ్తున్నారో మీరు చూడండి. ఈ 3,500 కోట్ల రూపాయలు దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్పి నిండు పార్లమెంటులో నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు చెప్పి ఇప్పటికీ దాదాపుగా 1.5 సంవత్సరం కావచ్చింది. పార్లమెంట్లో చెప్పాడు. చెప్పిన తర్వాత లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటులో ప్రస్తావించిన తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా నాకు ఆ డీటెయిల్స్ అవి ఇస్తారా అని చెప్పి అడిగితే ఈయన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి ఇప్పటికీ చాలా కాలం అయింది. ఉత్త డీటెయిల్స్ ఇచ్చినంత మాత్రాన లేకపోతే దీని మాత్రం సాధ్యం కాదు కదా. పోలీసులు వాళ్ళు శాస్త్ర ప్రకారం ఒక్కొక్కటి గొలుసులు తెగ్గొట్టుకుంటూ వెళ్తే తప్ప వీళ్ళని అరెస్ట్ చేయటం సాధ్యం కాదు. ఆ ప్రక్రియ న్యాయపరమైన విధానంలో జరగాలి కాబట్టి ఇంత లేట్ జరుగుతూ ఉన్నది. రూటింగ్ ఎలా జరిగిందో నిరూపించాలి, పట్టుకోవాలి. ఈ అనిల్ చోక్రా దగ్గర నుంచి 77 కోట్ల రూపాయలు ఆల్రెడీ పట్టుకున్నారు. 77 కోట్లు ఇక్కడే ఉన్నాయి, అవి పట్టుకున్నారు. ఈ 3,500 కోట్ల రూపాయలు దుబాయ్ వెళ్ళినాయి. ఇప్పుడు వాటిని వెలికి తీయాలి. ఇంకా ఇవే కాకుండా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టినవన్నీ, రాజకేశిరెడ్డి సినిమాలు తీసినవన్నీ, ఇవే కాకుండా క్యాష్ డంపులు దొరికినవన్నీ, అవి కూడా దొరికినట్టున్నాయి. 2-3 డంపులు మొత్తం దొరికినాయి కదా. క్యాష్ డంపులు ప్లస్ దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో 35,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్నునే కొట్టేశారని వచ్చింది కదా. అసలు వాస్తవం అది. 35,000 కోట్లు 35,000 కోట్లు రామరమ్మ గారు. అంటే అసలు రాష్ట్రం ఏ విధంగా లూటీకి గురైంది జగన్మోహన్ రెడ్డి టైంలో.
35,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం. ఈ 3,500 కోట్ల రూపాయలు అక్కడికి వెళ్ళి దుబాయ్లో పెట్టుబడులు పెట్టి రూపంలో ఉన్నది. చాలా ఆస్తులు కాన్ఫిస్కేట్ చేశారు. రాజకేశిరెడ్డి ఆస్తుల్ని పట్టుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇదంతా కూడా న్యాయపరంగా, చట్టపరంగా, ధర్మబద్ధంగా చెయ్యటానికి ఇంత సమయం పడుతూ ఉన్నది. వీ మస్ట్ అప్రిషియేట్ సిట్ పోలీస్ ఆఫీసర్స్. ఎందుకు అంటే ఇతన్ని ఈ ముప్పిడి అవినాష్ రెడ్డిని పట్టుకోవటం అనేది ఇంకొక స్టెప్ వేస్తే అతను దొరుకుతాడు. అతను దొరికిన తర్వాత మళ్ళీ మీ క్వశ్చన్కి వస్తాను నేను. అతను దొరికితే మరి ఇతను దొరికినట్టేనా అనే క్వశ్చన్ మీరు అడుగుతారు. రామబ్రహ్మ గారు, మనం ఎవరి దగ్గర అయితే డబ్బులు దాచిపెడతామో వాడు దొరికితే చాలు కదా. మన డబ్బులన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. వాడు దొరికాడు, ఇంక వీడు దొరికితే ఎంత, దొరకకపోతే ఎంత, అది పరిస్థితి. అంటే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఎవడి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో, దాచిపెట్టారో, వాడే దొరికిన తర్వాత ఇంకా మూల విరాట్ ఎవరు, కింగ్ పిన్ ఎవరు, లేకపోతే అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఇంక ఈ క్వశ్చన్లన్నీ వేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే డబ్బులు దొరుకుతాయి సార్. డబ్బులు దొరకటం ఒక ఎత్తు అయితే 32,000 మంది ప్రాణాలు పోటాకి బాధ్యుడైతే ఆ కింగ్ పిన్ అతనే సూత్రధారుడేగా, దానికి బాధ్యుడేగా. అందులో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. ఇక్కడ మనం అంటే నా ఉద్దేశంలో ఎవడైతే ఇప్పుడు ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్టు తర్వాత నెక్స్ట్ జరగబోయే అరెస్టు చెక్ మేట్ అంట. నేను అదే చెక్ అన్ను, చెక్ మేట్. ఈ చెక్ మేట్ చెప్పిన తర్వాత మనం ఊహించని కారణాలతో అంటే ఆ ఫర్దర్గా చెక్ చెప్పటానికి ఆధారాలు లేవు అనుకో, ఈడైతే దొరుకుతాడు, రికవరీ అయిపోతుంది. అంతవరకు నేను చెప్తున్నది అది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆగరు. ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అంతిమ లబ్ధిదారుడు తలుపు తట్టాల్సిందే. ఎప్పుడు ప్రొవైడెడ్ తను తీసుకెళ్లి దుబాయ్లో పెట్టిన కంపెనీలకి సంబంధించిన ఆనుపానువులు అన్నీ వెల్లడైతే. సహజంగా ఎక్కడొక్కడ లింక్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడున్న కింగ్ పిన్ తన నీడను కూడా తను నమ్మడు. ఈడెంత సొంత తమ్ముడైనా అట్లాగే ఉంచుతాడు. అందుకని ఎక్కడొక్కడ ఆధారాలు దొరక్క మానవు. ఖచ్చితంగా ముప్పిడి అవినాష్ రెడ్డి ఈరోజు దొరికాడు కాబట్టి రేపు చెక్ మేటు, ఎల్లుండి చెక్. మద్యం కుంభకోణంలో జగన్ రెడ్డి ఎన్ని కుప్పిగంతులు వేసినా తలా వెంట్రుక దొరికిన జగన్ రెడ్డి తీసుకొచ్చి లోపల వేస్తారంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.